నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో వర్షం తగ్గినా ముంపులోనే లోతట్టు ప్రాంతాలు, పొంగుతున్న వాగులు వంకలు, జల దిగ్బంధంలోనే హైదరాబాద్ లోతట్టు కాలనీలు. ఉత్తర ఈశాన్య తెలంగాణలో మరో 2 రోజులు అతి భారీ వర్ష సూచన. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, అప్రమత్తంగా ఉండాలని వెల్లడి. జోరు వానల హెచ్చరికలపై కేసీఆర్ సమీక్ష. అధికారులకు పరీక్షా సమయమని వ్యాఖ్య. గోదావరి ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లోనూ విస్తారంగా వానలు, పలుచోట్ల రాకపోకలకు అంతరాయం. ఈ నెల 26న ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి. ఏపీలో సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన 108 కాల్ సెంటర్ సేవలు. 104 నెంబర్కు ఫోన్ చేస్తే అత్యవసర సర్వీసులు పంపుతామన్న సర్కార్. సామాజిక మాధ్యమాల్లో జడ్జిలపై ప్రచారాన్ని ఉద్దేశించి సీజేఐ కీలక వ్యాఖ్యలు. మౌనంగా ఉంటే బలహీనతగా భావించరాదన్న జస్టిస్ ఎన్వి రమణ. పక్షపాతానికి తావు లేకుండా రాజకీయ పార్టీలు పనిచేయాలన్న రాష్ట్రపతి. ప్రజా సంక్షేమానికి ఏది అవసరమో నిర్ణయించుకోవాలని సూచన. తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ ఉదయం నుంచి వర్షాలు తగ్గినప్పటికీ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా అనేక ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు కొనసాగాయి. లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపు గుప్పిట్లోనే ఉన్నాయి. మారుమూల పల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల్లో పలువురు గల్లంతయ్యారు. అత్యంత క్రియాశీలకంగా ఉన్న నైరుతి రుతుపవనాలకు వేర్వేరు ప్రాంతాల్లో ఆవరించిన ఉపరితల ద్రోణుల కారణంగా నిన్నటి నుంచి ఈ ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ ఉదయం 8 గంటల వరకు మెదక్ జిల్లా పాతూరులో 26 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. రాజ్పల్లిలో 25, మెదక్, శివంపేటలో 21, నార్సింగి, తూప్రాన్లలో 20, నర్సాపూర్లో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా జిల్లాలో వాగులు వంకల్లో వరద ఉరకలేస్తోంది. మూసాయిపేట మండలంలో హల్దివాగు ఉధృతితో వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ వద్ద వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. మనోహరాబాద్ మండలం రామాయిపల్లి వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ లో వర్షం నీరు నిలిచి హైదరాబాద్ నాగపూర్ NH44 జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. శివంపేట మండలంలో కుండపోతకు రామాలయం పురాతన బురుజుగోడ కూలింది. సింగూర్ గేట్లు ఎత్తడంతో వనదుర్గ ప్రాజెక్టు పొంగి ఏడుపాయల క్షేత్రంలోకి నీరు చేరింది. హవేలీ ఘనపూర్ గంగాపూర్ మధ్య వంతెన కూలి రాకపోకలు నిలిచిపోయాయి. నార్సింగ్ వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవాహం అదుపు తప్పిన ఓ బైక్ డివైడర్ ను ఢీకొని వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మంజీరా నదిలో చిక్కుకున్న వ్యక్తిని ఈతగాళ్లు బయటకు తెచ్చారు. కప్రాయిపల్లి వద్ద ప్రధాన రోడ్డు తెగి 6 ఆవులు కొట్టుకుపోయాయి. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ఆల్వాల్లో కూడవల్లి వాగు ఉధృతికి యువకుడు గల్లంతయ్యాడు. సిద్దిపేటలో మోయెతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్లో వాగులు డ్యాములు పొంగి పొర్లుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దులోని లెండివాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జుక్కల్ మండలం బాబాల్గావ్, సవాల్గావ్ ప్రాంతాలకు రవాణా స్తంభించింది. రాజంపేట మండలం యల్లాపూర్లో మిషన్ భగీరథ పైపులు కొట్టుకుపోతుండగా ట్రాక్టర్ సాయంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. పిట్లం మండలం తిమ్మానగర్ వద్ద నల్లవాగు వంతెన తెగి నారాయణఖేడ్, సిర్గాపూర్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి వరద చేరుతుండగా 3 గేట్ల నుంచి నీరు వదులుతున్నారు. నిజాంసాగర్ 2 గేట్లను ఎత్తి మంజీరా నదికి నీటిని వదులుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల నుంచి నీటిని వదులుతున్నారు. కొమరం భీం జిల్లాలో నిర్మిస్తున్న 4 వరుసల జాతీయ రహదారి వర్షాలకు కొట్టుకుపోయింది. ఆసిఫాబాద్ బైపాస్ రోడ్డు వద్ద వర్షాలకు సిమెంట్తో నిర్మించిన మురికి కాల్వలు కూలిపోయాయి. ఇటు జనగామ జిల్లా దేవురుప్పలలో 25.5 సెంటీమీటర్లు, జనగామలో 19, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో 22 సెంటీమీటర్లు, నెల్లికుదురులో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు పోటెత్తిన వరదలతో దంతాలపల్లి, పెద్ద ముప్పారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అర్పన్నపల్లి వంతెనపై వట్టివాగు ఉధృతికి కేసముద్రం, గూడూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. ములుగు జిల్లాలో ముత్తారం వాగు పొంగి చిక్కుకున్న గ్రామస్తులు, ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తతతో బయటపడ్డారు. వాగుల ఉధృతితో జనగామ, హుస్నాబాద్, జనగామ పాలకు
కల్వకుర్తి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నరసింహులపేట మండలం కొమ్ములవంచలో వరద నీటిలో చిక్కుకున్న ఓ పాఠశాల బస్సును గ్రామస్తులు జేసీబీ సాయంతో బయటకు తీశారు. తొర్రూరు మండలం కంటాయపాలెం చెరువులో గేదెను కాపాడబోయి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరంగల్లోని మండి బజార్లో రాత్రి వర్షానికి ఇంటి గోడ కూలి 2 మృతి చెందడంపై మంత్రి ఆరా తీశారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు, ఆకేరు ఉధృతికి తీర్థాల, గోళ్లపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మున్నేరులో తీర్థాల ఎత్తిపోతల పథకం మునిగింది. భద్రాద్రి జిల్లా తాలిపేరు ప్రాజెక్టు నుంచి 25 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కోయగూడెం, ఇల్లందు, సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షాలు ఉప్పొంగుతున్న వరదలతో హైదరాబాద్లోని పలు కాలనీలు మరోసారి భయం గుప్పిట్లోకి వెళ్లాయి. నిన్నటి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి వరద నీరు చేరింది. నగరంలోని చెరువులకు భారీ వరద చేరుతుండగా వాటి దిగువన ఉన్న కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఉదయం నుంచి పెద్దగా వర్షం లేనప్పటికీ గత రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పడిన జోరు వానకు భాగ్యనగర వాసులు ఇవాళంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జంట నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమై రహదారులు, చెరువుల్ని తలపించాయి. అనేక చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎటు చూసినా బురద, వరద ఉండగా ప్రజలు బయటకు వెళ్లడానికి వెనుకాడారు. పలు ప్రాంతాల్లోని కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా గాజుల రామారం ఏరియాలో పలు కాలనీలు చెరువులను తలపించాయి. మోక్షిత్ నగర్ ఏరియాలో ఇళ్లలోకి నీళ్లు చేరగా అక్కడి వారు బంధువుల వద్దకు వెళ్లారు. భారీ వర్షాలకు జీడిమెట్ల పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువుకు కొంపల్లి, దూలపల్లి, గుండ్లపోచంపల్లి నుంచి భారీగా వరద వస్తోంది. ఈ చెరువుకు ఎగువన ఉన్న ఉమామహేశ్వర కాలనీ వాసులు మరోసారి భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. దుండిగల్ మండల పరిధిలోని బహదూర్పల్లి గ్రామంలోని బోబాఖాన్ చెరువు అలుగు పారుతోంది. మున్సిపల్ అధికారులు పరిసరాల కాలనీ వాసులను అప్రమత్తం చేశారు. నిజాంపేటలో బండారి లేఅవుట్ జలమయమైంది. కుత్బులాపూర్, నిజాంపేట్ ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద పర్యటించి అక్కడి ప్రజలకు భరోసా కల్పించారు. పటాన్ చెరువులో సాకి చెరువు నిండి అలుగు పారుతుండగా పక్కనున్న రోడ్లన్నీ జలమయమయ్యాయి. 65వ నెంబర్తో పాటు పక్కనున్న కాలనీలకు వరద నీరు చేరింది. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్ జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ కు 2000 క్యూసెక్కుల వరద వస్తుండగా 6 గేట్లెత్తి 1700 క్యూసెక్కుల నీటిని మూసీకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ కు 450 క్యూసెక్కులు వరద వస్తుంటే 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని దాటింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 513.70 మీటర్లకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదను తూముల ద్వారా ఎప్పటికప్పుడు వదిలేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ప్రధానంగా ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్లో ఓ మోస్తరు నుంచి గట్టి జల్లులు పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ సీజన్లో ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. నిజామాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వివరించింది. ఆగస్టు నెలలో 4 వారాలు సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేసింది. తెలంగాణలో వానలు, వరదలపై ప్రగతి భవన్లో సమీక్షించిన కేసీఆర్ గోదావరి మరోసారి ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవహించే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిణామానికి సంసిద్ధంగా ఉండాలని సూచించారు. కష్టకాలంలో ప్రజల్ని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు ఉద్యోగ కేంద్రాలను వదిలి వెళ్లరాదని స్పష్టం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ సూచించారు. వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, విద్యుత్, R&B, పురపాలక, మిషన్ భగీరథ తదితర శాఖల అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. పోలీసులు కూడా ఎవరు హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా చూడాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సూచించారు. హైదరాబాద్లో వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్ సాంకేతికత సాయంతో ముప్పును ముందే పసిగట్టి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వరద గుప్పిటి నుంచి కోలుకుంటున్న గోదావరి జిల్లా లంక ప్రజలు మరోసారి వరద పెరుగుతుంది అన్న సమాచారంతో ఆందోళనకు గురవుతున్నారు. అటు మరో 4 రోజులు ఏపీలో వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యంత క్రియాశీలకంగా ఉన్న నైరుతి రుతుపవనాలకు వేర్వేరు ప్రాంతాల్లో ఆవరించిన ఉపరితల ద్రోణుల కారణంగా ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా ఆంధ్రపై ఉపరితల ద్రోణి ప్రభావం అధికంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలో పాలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలకు తోలవాగు పొంగి రాకపోకలు స్తంభించాయి. మున్నేరు ఉధృతికి వస్తవాయి మండలం లింగాల వద్ద వంతెనపైకి నీరు చేరి తెలంగాణకు రాకపోకలు చాలాసేపు నిలిచిపోయాయి. గుంటూరులో వర్షానికి గుజ్జనగుండ్ల నుంచి ఎస్వీఎన్ కాలనీకి వెళ్లే మార్గంలో ఓ చెట్టు కూలి ఆ దారిలో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. తెనాలిలో వర్షానికి సువర్ణ రంగుల కప్పలు బయటకు వచ్చాయి. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం దుద్దుకూరు వద్ద చిన్నవాగు చెప్టాపై వర్షపు నీరు చేరింది. పూసపాడు వద్ద కప్పలవాగు పొంగి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం జిల్లా రాచర్లలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి గుండం వద్ద గుండ్లకమ్మ వాగు ఉధృత రూపు దాల్చింది. అల్లూరి జిల్లాలో భూపతిపాలెం జలాశయం వద్ద ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. మారేడుమిల్లి నుంచి పుల్లంగి వెళ్లే రహదారిలో కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భూపతిపాలెం, ముసురుమిల్లి జలాశయాలు నిండాయి. ఇటు గోదావరి శాంతించినా కాజ్వే ముంపులోనే ఉండడంతో పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక గ్రామస్తులు ఇంకా పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. కాజ్వే స్థానంలో వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. గోదావరి శాంతించి స్వగ్రామాలకు చేరుతున్న లంక గ్రామాల రైతులు దెబ్బతిన్న అరటి, బొప్పాయి, తమలపాకు, కూరగాయల పంటలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు దక్షిణ భారతమంతా ఆకాశం మేఘావృతమై ఉందని వాతావరణ శాఖ ఉపగ్రహ ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ సహా పలుచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26న పర్యటించనున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం, రాజోలు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల్ని జగన్ పరామర్శించనున్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని బూరుగులంక, ఉడిముడిలంక, అరికెలవారిపేట, జి పెదపొడిలంక గ్రామాల్లో జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హిమాంశు శుక్లా, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కలిసి ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై సమీక్షించారు. టీవీ ఛానళ్లలో చర్చలు, సామాజిక మాధ్యమాల్లో కంగారు కోర్టుల నిర్వహణ దేశ ప్రజాస్వామ్యానికి హానికరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. జార్ఖండ్ హైకోర్టులో జస్టిస్ సత్యబ్రత సిన్హా స్మారకార్థం ఏర్పాటు చేసిన సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ ఉపన్యాసంలో మీడియా పోకడలు, సామాజిక మాధ్యమాల తీరుపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రచారం చేస్తున్న ఏకపక్ష అభిప్రాయాలు ప్రజల్ని ప్రభావితం చేస్తున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ ప్రచారం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని, వ్యవస్థకు హాని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయం తీసుకోవడానికి కష్టంగా ఉన్న సమస్యలపై మీడియా కంగారు కోర్టులు నడుపుతోందని, సరైన అవగాహన లేకుండా ఒక అజెండాతో నడిచే చర్చలు ప్రజాస్వామ్యానికి హానికరమని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. We see the media running kangaroo courts at times on issues even experienced judges find it difficulty to decide. Ill-informed and agenda-driven debates on issues involving justice delivery are proving to be detrimental to the health of democracy. By overstepping and breaching your responsibilities, you are taking our democracy 2 steps backward. Print media still has certain degree of accountability. Electronic media has zero accountability. It is best for the media to self-regulate and measure their words. I urge upon the media, particularly the electronic and social media, to behave responsibly. Please use the power of your voice to educate the people and to build a progressive, prosperous and peaceful India. ఇదే సమయంలో కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో జడ్జిలకు వ్యతిరేకంగా అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని సీజేఐ గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కోర్టుల నుంచి జోక్యం చేసుకునే పరిస్థితి రాకుండా చూసుకోవాలని హితవు పలికారు. ఈ అంశాలపై జడ్జీలు వెంటనే స్పందించలేదంటే అది వారి బలహీనతగా, నిస్సహాయతగా చూడవద్దని జస్టిస్ రమణ సూచించారు. జడ్జిలపై భౌతిక దాడులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్ రమణ న్యాయ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ సదస్సులో తన వ్యక్తిగత జీవితంపై కీలక వ్యాఖ్యలు చేసిన సీజేఐ తాను క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు విధి తనకు వేరే దారిని చూపిందన్నారు. అయితే న్యాయమూర్తిని అయినందుకు చింతించలేదని జస్టిస్ రమణ చెప్పారు. విపరీతమైన సవాళ్లు ఉన్నా తాను ఒక్కరోజు కూడా ఆ విషయంలో పశ్చాత్తాపడలేదన్నారు.
When false narratives are created about the supposed easy life led by judges, it is difficult to swallow. People often complain about the long pendency of the cases at all levels of the Indian judicial system. On multiple occasions, I have highlighted the issues leading to the pendencies and backlog. I have been strongly advocating the need to revamp the infrastructure, both physical and personal, to enable the judges to function to their full potential. సాంకేతిక కారణాలతో ఆంధ్రప్రదేశ్లో అత్యవసర సేవల 108 కాల్ సెంటర్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో 108 నెంబర్ పనిచేయటం లేదని ఆ సంస్థ అదనపు సీఈఓ మధుసూదన్ రెడ్డి ప్రకటించారు. ప్రజల అంబులెన్స్ సేవల కోసం 104 నెంబర్ను సంప్రదించాలని కోరారు. ప్రస్తుతం సర్వర్లో ఏర్పడిన సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 108 ఫోన్ నెంబర్ పనిచేయనప్పటికీ 108 అంబులెన్స్ సేవలకు ఎలాంటి విఘాతం కలగలేదని స్పష్టం చేశారు. 104 నెంబర్కు ఫోన్ చేస్తే 108 సేవలు అందుతాయని వివరించారు. బ్యాంకుల నుంచి నిధులు కొల్లగొట్టేందుకు జగన్ సర్కార్ సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేస్తోందని తెలుగుదేశం అధికార ప్రతినిధి కుమారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఏపీఎస్డీసీ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి 25,000 కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు. కార్పొరేషన్ల రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలు జగన్ రెడ్డి దోపిడీ విధానాలను ప్రస్ఫుటం చేస్తున్నాయని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ అవసరాల కోసమే ఏపీఎస్డీసీ ఏర్పాటు చేస్తున్నట్లు జీవో 80లో ప్రభుత్వం పేర్కొన్నట్లు పట్టాభి గుర్తు చేశారు. విడిగా కార్పొరేషన్ల పేరుతో తీసుకొస్తున్నటువంటి అప్పులు కానివ్వండి, చెల్లిస్తున్నటువంటి అధిక వడ్డీ రేట్లు కానివ్వండి, మరి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ తో కానివ్వండి, ఇతరత్ర నిబంధనలు అన్ని కూడా తొంగలో తొక్కి ఈ ఆర్థిక సంవత్సరంలో అయితే దేశంలోనే అత్యధికంగా అప్పు చేసినటువంటి రాష్ట్రం ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం కీర్తి సంపాదించింది. కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుండి అప్పులు తీసుకొచ్చి వాటిని దారి మళ్లించి అవినీతికి పాల్పడటం. ప్రభుత్వం తరపున అప్పు చేస్తే అవన్నీ కూడా మరి బడ్జెట్ కాగితాల్లో కానివ్వండి ఎఫ్ఆర్బిఎం లిమిట్ పరిధిలోకి వస్తాయి. కాబట్టి కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారున అప్పులు తీసుకొచ్చి ఈ రకంగా అవినీతికి ఆవిరి చేయటం అనేది దుర్మార్గం అని ఆ రోజున మేం చెప్పాం. ప్రధాన దినపత్రికలన్నీ కూడా చాలా గట్టిగా దాన్ని ప్రస్తావించడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న వైకాపా ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి నిరసనలు తప్పడం లేదు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సోముదేవిపల్లిలో ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు సమస్యల సెగ తగిలింది. స్థానిక మహిళలు ఆయన ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. వరాహనది గట్టుపై రోడ్డు, వీధి దీపాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి నచ్చచెప్పేందుకు ఎమ్మెల్యే ఇబ్బంది పడ్డారు. ఓ ప్రార్థనా మందిరం కోసం దాతలు ఇచ్చిన స్థలాన్ని కమిటీ సభ్యులు అమ్ముకున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లా తలుపులలో స్థానికులు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి నిలదీశారు. వారి మాటల్ని పట్టించుకోకుండా ఎమ్మెల్యే వెళ్లిపోగా ఆయన వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలకు వెళ్లిన మంత్రి గుమ్మనూరు జయరాంను అక్కడి మహిళలు తాగునీటి సమస్య తీర్చాలని నిలదీశారు. 20 రోజులకోసారి నీళ్లు వస్తున్నాయంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన మంత్రి చివరకు సహనం కోల్పోయి ఓ మహిళ చేతిలోని బిందెను తోసేశారు. 75 ఏళ్ల క్రితం సాధించుకున్న దేశాన్ని అభివృద్ధి చేసేందుకు భవిష్యత్తు ప్రణాళికలతో యువత ముందుకు రావాలని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని మహీంద్రా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లాతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. యువత డబ్బు వెంట కాకుండా ఆవిష్కరణల వెంట పరిగెత్తాలని కృష్ణ ఎల్లా సూచించగా దేశ భవిష్యత్ అద్భుతమైన జ్ఞానం, నైపుణ్యాలు కలిగి ఉన్న యువతలోనే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆవిష్కరణలో యువ భారత్ చాలా చురుగ్గా ఉందని కేటీఆర్ చెప్పారు. భవిష్యత్ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కంకణబద్ధులు కావాలని సూచించారు. నాయకులు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని కేటీఆర్ తెలిపారు. 65% of India is less than the age of 35. That's why I call our country a young country. As the world is getting older, India is getting younger. Like no other government of the day, our state has invested heavily in creating world-class institutions where young minds who have the passion to make a difference are encouraged in every possible way to make their dreams a reality. If many of you could join hands with us in creating a future which was envisaged by the founding fathers of our country 75 years ago, I do hope that each of you will step out into this world as young people, not only having great knowledge and skills, but also as young people who want to contribute to the betterment of the society and become change makers. We have only 4 options as we are getting graduate. One is higher education, and second is corporate job, and third is joining a startup, fourth is entrepreneurship. I prefer the last option, being an entrepreneur, and that is the future. That is where you are going to create more jobs to the country. And I work all the 4 systems, and I think you have great chance to be there. Everyone, don't go behind the money. If you go behind money, you will not innovate anything in the life. Anything you see a society problem, you try to solve that, you become innovator, and you automatically the money comes out as a package in that.
తెలంగాణలో మరో 13 మండలాలు రానున్నాయి. ఈ మండలాల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక ప్రజల అవసరాలు పరిశీలించి ఈ మండలాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో కొత్త మండలాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో నారాయణపేట జిల్లాలోని గుండుమల్, కొత్తపల్లె, వికారాబాద్ జిల్లా దుడ్యాల్ మండలాలు కానున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో కౌకుంట్ల, నిజామాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్, సాలూరా, మహబూబాద్ జిల్లాలో సీరోల్, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట్, కామారెడ్డి జిల్లాలోని డోంగ్లీ, జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం మండలాలు ఏర్పాటు చేసేందుకు సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా మండలాల ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలపాలని పేర్కొన్నారు. వాటిని పరిశీలించి కొత్త మండలాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలు పక్షపాత రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సూచించారు. ప్రజా సంక్షేమానికి ఏది అవసరమో పార్టీలు నిర్ణయించుకోవాలని సూచించారు. రేపు రాష్ట్రపతిగా కోవింద్ పదవీకాలం ముగియనుండగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా సహా కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. అందరి సహకారంతో తన పదవీకాలాన్ని సమర్థంగా పూర్తి చేసినట్లు రాష్ట్రపతి తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. పార్లమెంట్ను ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించిన కోవింద్ ఎంపీలు తమ డిమాండ్ల సాధన కోసం నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. అయితే అది గాంధేయ మార్గంలో ఉండాలని సూచించారు. అంతకుముందు రామ్నాథ్ కోవింద్కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు విందు ఇచ్చారు. గోవాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె అక్రమంగా బార్ నడుపుతున్నారని, దీనికి బాధ్యులుగా ఇరానీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇరానీ కుటుంబంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా గోవాలో ఆమె కుమార్తె నకిలీ లైసెన్స్తో బార్ నడుపుతున్నట్లు ఆరోపించారు. ఇది గోవా చట్టాలకు వ్యతిరేకమని చెప్పారు. ఈ ఆరోపణలను ఖండించిన స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ చెప్తున్న రెస్టారెంట్తో తనకు సంబంధం లేదంటూ ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్ల జోయిష్ వర్తమాన చెఫ్ అని, అనేక రెస్టారెంట్లలో వంటలు చేస్తుంటారని ఆమె లాయర్ వివరించారు. కాంగ్రెస్ ఆరోపణలను కొట్టిపారేసిన స్మృతి ఇరానీ సోనియా, రాహుల్ చేసిన 5,000 కోట్ల దోపిడీని వెల్లడించినందుకే తన కూతురును లక్ష్యం చేసుకున్నారని ఆరోపించారు. బ్రిటన్ ప్రధాని రేస్లో మెజారిటీ ఎంపీల మద్దతు సంపాదించిన భారత సంతతికి చెందిన రిషి సునాక్కు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల నుంచి ఆశించిన మద్దతు దొరికే అవకాశాలు కనిపించడం లేదు. ఈ మేరకు ఇంటర్నెట్ ఆధారిత బ్రిటిష్ అంతర్జాతీయ మార్కెట్ సంస్థ యూగవ్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వేలో మెజారిటీ కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు రిషి ప్రత్యర్థి బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ వైపే మొగ్గు చూపారు. మొత్తం 730 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్ని సర్వే చేయగా 62% మంది ట్రస్కు మద్దతు పలకగా సునాక్కు 38% మంది మాత్రమే మద్దతిచ్చారు. ఈ సర్వే ప్రకారం అన్ని వర్గాలకు చెందిన కన్జర్వేటివ్ సభ్యులు ట్రస్కే మద్దతు తెలిపారు. బ్రెగ్జిట్ కు అనుకూలంగా ఓటు వేసిన వారిలో అత్యధికులు ట్రస్నే సమర్థించినట్లు యూగవ్ సర్వే తెలిపింది. 2016లో ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వేరుపడాలని సునాక్ ప్రచారం చేయగా ఈయూలోనే ఉండాలని ట్రస్ వాదించారు. ఈ అంశం కన్జర్వేటివ్ సభ్యుల ఓట్లను ప్రభావితం చేయగలదని నిపుణులు భావిస్తున్నారు. ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 5 వరకు 12 విడతల్లో జరిగే ఓటింగ్లో కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ట్రస్ సునాక్లో ఒకరిని ప్రధాని పదవికి ఎన్నుకోనున్నారు.